So we have just launched the Save Soil book. This is a compilation of many people's experience of the Save Soil journey, of how he traveled with Sadhguru and how he spoke to people, how he made events happen. There were many very moving places, lots of joy, lots of fun, lots of difficult situations also that we had to deal with. So this is a way for all of you to be part of that journey along with us. So you must get the book and read and share in this experience with us. ఈరోజు సేవ్ సాయిల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది. ఈ బుక్ సద్గురు గారి డాటర్ రాధే కంపైల్ చేయడం జరిగింది. ఈ బుక్లో ఏముందంటే ఆ సేవ్ సాయిల్ మూమెంట్ మొదలైనప్పుడు ఎవరైతే అన్సంగ్ హీరోస్, ఎవరి గురించి అయితే మనం వినలేదో కానీ క్వైట్గా వెనక ఉండి ఎంతో కృషి చేసి ఆ సేవ్ సాయిల్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లారో వాళ్ళ స్టోరీస్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, నాట్ జస్ట్ ఇండియన్స్. సద్గురు గారు 30,000 కిలోమీటర్స్ మోటార్ బైక్ పైన లండన్ నుండి కావేరీ బేసిన్ వరకు డ్రైవ్ చేసినప్పుడు 27 కంట్రీస్లో ఆగడం జరిగింది. అక్కడ వాళ్ళు భాష తెలియకున్నా, సద్గురు అంటే ఎవరో తెలియకున్నా సేవ్ సాయిల్ మూమెంట్ విని స్పందించి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి సహాయం చేయడం జరిగింది. అలాంటి ఎన్నో మనం వినని స్టోరీస్ అన్నీ, ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఈ బుక్లో యూనో పెట్టడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చాలా స్టోరీస్ ఇంకా బుక్లో పెట్టలేరు. ఆల్రెడీ ఈ బుక్ చాలా థిక్ అయిపోయింది బికాస్ దేర్ వర్ సో మెనీ మోర్ స్టోరీస్. కానీ దే హ్యాడ్ టు కమ్ డౌన్ అండ్ మేక్ ఇట్ యునో విత్ సమ్ స్టోరీస్. ఇది విన్న వాళ్ళు, చదివిన వాళ్ళు ఎంతో స్ఫూర్తి చెందుతారు. అండ్ స్ఫూర్తి చెంది దీని గురించి ప్రతి ఒక్కరితో మాట్లాడి మన వాయిస్ని లెండ్ చేసి మన లోకల్ లీడర్స్తోని మాట్లాడి పాలసీలో ఏదో చేంజ్ రావడానికి ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను. This exactly looks like mystic music. Save soil music, I think we can call it. ఆశ్రమకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఐ థింక్ సేవ్ soil అయిన మూమెంట్ ఒక 2-3 సంవత్సరాల వరకు కూడా ఇదే డిస్కషన్ ఉంటుంది. Whether I'm meeting someone in some Satisha, again with meditators or volunteers, whoever participated in the movement, Sadhguruతో ట్రావెల్ చేసిన కొత్త వేసినా కూడా వాళ్ళకి చెప్పడానికి బాగుంటుంది. So we used to put so many questions, bother them a lot. I think now this will do the job of answering all my questions. More than being a part of the movement here, I think you can call it as being part of it. A lot of ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా సేవ్ సాయిల్ మూవ్మెంట్ లో చాలా కంట్రిబ్యూట్ చేశారు. బట్ we witnessed one big phenomenon. మానవాళి మొత్తానికి ఒక ఫండమెంటల్ ఆస్పెక్ట్ బట్టి దాని గురించి మాట్లాడడం ఎవరు లేదు. సో సద్గురు ఒక యజ్ఞలాగే చేశారు. సో ఫార్చునేట్ enough to see this phenomena. I think this would never happen for such fundamental. మన జీవితానికి ఆధారమైన భక్తిని కాపాడుకోవడం అంటే ఎవరు అసలు ఇన్నాళ్ళ మనం అసలు ఇప్పుడు నెవర్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో సద్గురు ఎప్పుడైతే సేవ్ సాయిల్ గురించి మూమెంట్ స్టార్ట్ చేస్తున్నారని చెప్పినప్పుడు మన అలాగే ఏమనుకుంటాం, ఏముంది సద్గురు మన పోస్టులు పెట్టుకుని సేవ్ సాయిల్ మూమెంట్ అండ్ ఇట్ ఇస్ ఆల్ do whatever possible in our own ways. కానీ ఆయన 20 రోజులు 30 రోజులు అంత హార్డ్షిప్లో ఆయన అలా జర్నీ చేస్తూ ఉంటే అప్పుడు సిగ్గేసింది. ఏంటిది మనం కష్టపడుతున్నారో మనం ఏం చేయట్లేదు అసలు. సో నేను ఏదో కంట్రిబ్యూట్ చేద్దాం కాదు, ఆయన చేసేదానికి మనం ఏం చేయలేకపోతున్నానో ఒక చిన్న సిగ్గుతో పాట రాద్దామని ప్రయత్నం చేస్తున్నాం. రాసేటప్పుడు నాకు అర్థమైంది, అంటే నాకు నిజంగా ఏం తెలియదు. పుట్టింది రైతు కుటుంబమైనా వ్యవసాయం చిన్నప్పటి నుంచి మా నాన్న ఏ పొలంలో పెట్టినా నేను అనుకోని పొలంలో చేసి పొలంలో పాల్గొన్నా కూడా యానిమల్స్ జీవం లైఫ్ ఉంటుంది అనుకుంటాం, లేదా మొక్కల్లో జీవం ఉంటుంది అనుకుంటాం, కానీ మట్టికి జీవం ఉంటుంది అనుకున్న విషయం అది నెవర్ కెప్ట్. సో పాట రాముడి గారు రామంటే రాస్తాం, ప్రేమ గురించి రామంటే రాస్తాం, మట్టి గురించి ఏం రాస్తాం, నాకేం తగ్గలేదు. సో ఈ రాసే ప్రయత్నంలో ఐ హ్యావ్ టు do a lot of research. What is soil health?
microorganism and how these things are related and అన్ని కలిపి మనకి ఏ జీవి పుట్టాలన్నా మట్టిలో చేయాలి. మాతృత్వం గురించి అర్థమైన ప్రతి ఒక్కరికి మాట తెలుస్తుంది. మదర్ ఎర్త్ నిలువెల్ల పురుడోసుకుని పసిరి పైరులు చెట్టు సేమల పుట్టలతో జీవుల మనుగడకు మనువైనది. పురుగు పుట్ర తిరుగాడి సారం మట్టికి తోడైనది. పశుల పక్షుల తోడుగా జీవం నేలపై పారాడింది. వట్టి మట్టేగా అంటావేమో మనుగడ పుట్టేది గిట్టేది మట్టిలోనే కదా. ఎనీవన్ హ్యాస్ డౌట్ మనం పుట్టేది గిట్టేది పుట్టాల్సింది పోవాల్సింది దానిలోకి కదా. మట్టేరా పుట్టుకకు ఆధారం మోసేది నీ భారం అన్నమయ్య ఆకలి తీర్చే మమకారం. మట్టేరా ప్రాణమున్న బంగారం జీవ కోటికి గర్భం ఒడిలోని నేలను తీర్చుకోవడం. మట్టేరా పుట్టుకకు ఆధారం మోసేది నీ భారం అన్నమయ్య ఆకలి తీర్చే మమకారం. మట్టేరా ప్రాణమున్న బంగారం జీవ కోటికి గర్భం ఒడిలోని నేలను తీర్చుకోవడం. నిలువెల్ల పురుడోసుకుని ఏలమ్మ పసిరి పైరులు చెట్టు సేమల పుట్టలతో మనుషుల మనుగడకు అనువైనది. నెక్స్ట్ ఫ్యూ లైన్స్ పెద్ద పెద్దోళ్ళకి మాట చెప్పారు. దేశం అంటే మట్టేనండి, మట్టి లేకపోతే మనుషులే కదా. దేశం అంటే మట్టేనో మట్టి లేకుంటే మనిషి ఎక్కడో. సారం లేని మట్టిలో నువ్వు సాగిస్తావో. సాగుంటేనే సౌభాగ్యం లేకుంటే నిలువలేదు ఏ రాజ్యం. దేశం సుభిక్షంగా ఉండాలంటే మట్టి మనగలగాలి, మట్టి ప్రాణంతో ఏ రాజ్యం. తిండి బట్ట నీడకి నిండు మట్టేరా మూలాధారం. ఒట్టి మట్టేగా అంటావేమో కొనుగడ పుట్టేది గిట్టేది మట్టిలోనే కదా. మట్టేరా పుట్టుకకు ఆధారం మోసేది నీ భారం అన్నమయ్య ఆకలి తీర్చే మమకారం. మట్టేరా ప్రాణమున్న బంగారం జీవ కోటికి గర్భం పట్టిపోని నేలను తీర్చుకోవడం. మట్టేరా పుట్టుకకు ఆధారం మోసేది నీ భారం అన్నమయ్య ఆకలి తీర్చే మమకారం. మట్టేరా ప్రాణమున్న బంగారం జీవ కోటికి గర్భం పట్టిపోని నేలను తీర్చుకోవడం. నేను చాలా తెలుసుకున్నాను. రైతుగా ఉంటూ కూడా అది అనుభవం. మట్టి గురించి నాడు ఎవరు ఆలోచించలేదని అనుకుంటున్నాను. ఈయన ఈ విషయం పైకి తీసుకొచ్చేవారు. సో we could only raise this fundamental thing that ఆలోచన 40-50 ఏళ్ళ కన్నా మధ్యలో ఉన్న విషయం మనం ప్రార్థన చేసుకుంటాం. But I'm so happy that there are so many things. The whole world is more and supported him in such big way. And now that there's so much more going in the background, we have this beautiful book. Thanks to that once again.